హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. ఎస్, డే 41లోకి వచ్చాము. 40 క్లాసులు అయిపోయినాయి. ఎన్ని టెన్స్లు నేర్చుకున్నాం? 12 టెన్స్లు. చాలా డెప్త్గా వెళ్ళిపోయాం. అంటే మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టే. మామూలుగా సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా, దానికి రూల్స్ ఏంటి, దాన్ని ఎలా చేయాలి, అఫర్మేటివ్ ఏంటి అండ్ నెగిటివ్ ఏంటి, ఇంటరాగేటివ్ ఏంటి, ఇంటరాగేటివ్ నెగిటివ్ పాజిటివ్ ఏంటి, ఇట్లా డెప్త్గా నేర్చుకున్నాం కదా. అదంతా అయిపోయినాక మీకు ఇప్పుడు లాస్ట్ 5 క్లాసులు కొంచెం డ్రిల్లింగ్ లాగా బాగా స్పీడ్గా బాగా వచ్చేటట్టు ఒక మంచి లెసన్ ప్లానింగ్ చేశాను. ఈరోజు డే 41లో మనం క్వశ్చన్స్ ఎలా అడగాలి నేర్చుకుంటాం. క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి, ఈ రెండు వచ్చేస్తాయి మనకి ఈరోజు క్లాస్కి. అండ్ ఈ క్లాస్ అయిపోయినాక చివరిదాకా తప్పకుండా చూడండి. ఈ క్లాస్ అయిపోయినాక మీరు తప్పకుండా క్వశ్చన్స్ మీరు కొన్ని ఫ్రేమ్ చేయండి. ఏదైనా టెక్స్ట్ బుక్, ఏదైనా నోట్బుక్ ఆల్రెడీ పెట్టారు కదా, దాంట్లో క్వశ్చన్స్ రాయండి, ఆన్సర్స్ కూడా మీరే రాయండి. అండ్ మాట్లాడుతూ ఉండండి. డైలీ రెగ్యులర్ లైఫ్లో మీరు ఇంట్లో కూడా చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉండండి. నేను ఈరోజు నేర్పిస్తాను కదా, ఇలాంటివే ఇంట్లో మామూలుగా తెలుగు మాట్లాడుతూ మధ్యలో ఇంగ్లీష్లోకి దుంకేయండి. మంచిగా ఇంగ్లీష్లో మధ్యలో మాట్లాడుతూ ఉండండి, ఆన్సర్స్ ఇస్తూ ఉండండి, క్వశ్చన్స్ అడుగుతుండండి. కొన్నిసార్లు ఫన్నీగా, కొన్నిసార్లు సీరియస్గా, మీ ఇష్టం అండి. ఆడుకోండి ఇంగ్లీష్ని, ఎవరొద్దన్నారు. సరే, క్లాసులకు వెళ్ళిపోదామా? క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి. ఫస్ట్ ఈ స్లైడ్లో మీకు ఆర్ మనకి ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి చూడండి. ఆ బేస్ మీద క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్పిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ WHO, హూ అంటే ఎవరు. ఎవరు అనేది ఎప్పుడు వాడతామంటే కనుక ఆస్క్స్ అబౌట్ ఎ పర్సన్. ఎవరైనా వ్యక్తిని గురించి అడగాలి అంటే కనుక మనము WHO, హూ అని మొదలు పెడతాం. ఎవరు, ఆయన ఎవరు, ఆమె ఎవరు అంటాం కదా, దానికోసం. ఓకే, WHO ఆస్క్ అబౌట్ ఎ పర్సన్. క్వశ్చన్స్ 2 ఫ్రేమ్ చేశాను చూడండి. హూ ఈజ్ హీ అంటే ఆయన ఎవరు. హూ ఈజ్ షీ, ఆమె ఎవరు. ఇప్పుడు హీ బదులు మనం షీ పెట్టుకోవచ్చు. ఓకే, హూ ఈజ్ షీ అంటే ఆయన ఎవరు. హూ ఈజ్ షీ, ఆమె ఎవరు. ఆన్సర్ కూడా చెప్పాలి కదా, మీకు ఆన్సర్ కూడా నేను ఇస్తాను. మీరు ఓరల్గా డ్రిల్లింగ్ లాగా తీసుకోండి, లేకపోతే రాసుకోండి, మీ ఇష్టం. కానీ ఒక లెవెల్కి వచ్చాక ఎక్కువ మాట్లాడుతూ ఉంటేనే వస్తుంది. సో హూ ఈజ్ హీ అంటే మనం ఆన్సర్ ఇవ్వాలి కదా. హీ ఈజ్ మై అంకుల్, ఆయన మా అంకుల్. హీ ఈజ్ మై ఫాదర్, ఆయన మా నాన్నగారు. హీ ఈజ్ మిస్టర్ శర్మ అంటే ఆయన శర్మ, మిస్టర్ శర్మ ఆయన. ఓకే, హీ ఈజ్ గోపి అంటే గోపి అతను. లేకపోతే హూ ఈజ్ షీ అన్నాం అనుకోండి. హూ ఈజ్ షీ అంటే కనుక ఎవరు ఆమె. షీ ఈజ్ మై సిస్టర్, ఆమె మా చెల్లెలు. షీ ఈజ్ మై మదర్. అంతే ఆన్సర్, సింపుల్ ఆన్సర్ ఇస్తాం. ఓకే, సో హూ ఈజ్ హీ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇంకొక క్వశ్చన్ చేసాను చూడండి. హూ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ టీమ్. హూ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ టీమ్ అంటే ఎవరు, మన టీంకి క్యాప్టెన్ ఎవరు. అవర్ టీమ్ క్యాప్టెన్. ఇప్పుడు ఆన్సర్ చేయడం. హూ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ టీమ్ కదా, మనం ఇక్కడ ఆన్సర్ ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నా. అవర్ టీమ్ క్యాప్టెన్ ఈజ్ మిస్ సరిత. మా కబడ్డీ టీం క్యాప్టెన్ లేండి. సరే, అవర్ టీమ్ క్యాప్టెన్ ఈజ్ మిస్ సరిత అని చెప్తున్నాం ఆన్సర్. అవర్ ఇండియన్ టీమ్, హూ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ ఇండియన్ టీమ్ అన్నాం అనుకోండి. అప్పుడు ఇండియన్ క్రికెట్ టీం అన్నాం అనుకోండి. హూ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ ఇండియన్ టీమ్. అట్లా కూడా క్వశ్చన్స్ అలగ్ మనం ఎట్లా కావాలంటే అట్లా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే, సో హూ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ ఇండియన్ క్రికెట్ టీమ్ అంటే ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఈజ్ మిస్టర్ సో అండ్ సో. మారుతూ ఉంటారు కాబట్టి నేను పేరు చెప్పట్లేదు. సో విరాట్ కోహ్లీ అనొచ్చు. హూ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ టీమ్. మీరు ఫ్రేమ్ ఇలా చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ స్లైడ్లో తీసుకునేవన్నీ ఆర్ హెల్పింగ్ వర్బ్స్, వాటికి సంబంధించి తీసుకుంటున్నాం. వీటి గురించి మనం క్లియర్గా ఈ లెసన్స్లో నేర్చుకున్నాం. లెసన్ నెంబర్ 3 to 8 వరకు బేసిక్ లెసన్స్ అండి. దీంట్లో అయితే మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. నిద్ర నుంచి లేసేవారని అడిగినా కానీ చెప్పేటట్టుగా ఉండాలి. ఈ బేసిక్ లెసన్ వస్తేనే మనకు అన్నీ ఇంటర్లింక్డ్. సో కాబట్టి లెసన్ నెంబర్ 3 to 8 మీరు పర్ఫెక్ట్గా ఉండండి. సో ఇది హూ. నెక్స్ట్ చూడండి, వాట్. ఏంటి, వాట్. ఓకే, ఏంటి అనేది మనం ఇప్పుడు వాట్ అనేది ఎక్కడ వాడతామంటే ఆస్క్ ఫర్ స్పెసిఫిక్ థింగ్ ఆర్ పర్సన్. స్పెసిఫిక్ థింగ్ ఏదైనా ఒక వస్తువు గురించి, లేదా ఒక
వ్యక్తి గురించి, ఒక పర్సన్ గురించి, వ్యక్తి గురించి అడగడానికి మనము వాట్ అంటాము. ఓకే, ఆస్క్ ఫర్ స్పెసిఫిక్ థింగ్ ఆర్ పర్సన్. ఎగ్జాంపుల్, వాట్ ఈస్ దిస్? ఏంటిది? ఏమవుతుంది ఇక్కడ? వాట్ ఈస్ దిస్? ఏంటిది అంటే దిస్ ఈస్ అ బాక్స్. మన ఆన్సర్ కూడా ఇవ్వాలి కదా. వాట్ ఈస్ దిస్ అంటే ఏంటి ఇది? ఓకే, ఇక్కడ ఆన్సర్ కూడా మనం ఇక్కడ దిస్ ఈజ్ అని మొదలు పెడతాం. వాట్ ఈజ్ దిస్? ఆన్సర్ మనం దిస్ ఈజ్ ఏ బోర్డ్, దిస్ ఈజ్ ఎ మార్కర్, దిస్ ఈజ్ మై హౌస్, దిస్ ఈజ్ మై కార్. మీకు ఏది కావాలో చెప్పండి. వాట్ ఈజ్ దిస్ అంటే, లేకపోతే ఎవరైనా మీరు ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకెళ్ళారనుకోండి, వాట్ ఈస్ దిస్ అని ఎవరైనా అన్నారనుకోండి, దిస్ ఈజ్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్ ఫర్ యూ, దిస్ ఈజ్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్ ఫర్ యూ. అట్లా ఆన్సర్ చేయొచ్చు. వాట్ ఈస్ దిస్? ఓకే, ఇంకొక క్వశ్చన్ తీసుకుందాము. వాట్ ఈజ్ ద టైమ్ నౌ? టైం ఏంటి? ఇప్పుడు ఏంటి? స్పెసిఫిక్ థింగ్ ఆర్ పర్సన్ అన్నాం కదా. వాట్ ఈజ్ ద టైమ్ నౌ? టైం ఏంటి? ఇప్పుడు సమయం ఎంత అయింది? వాట్ ఈజ్ ద టైమ్ నౌ? ఇట్స్ 12 o'clock, ఇట్స్ 4 AM, ఇట్స్ 6 PM. అట్లా ఏదో ఒకటి మనం టైం చెప్పొచ్చు. లేకపోతే టైం ఎలా చెప్పాలో మీకు దీని గురించి స్పెషల్లీ ఒక వీడియో చేశాను. ఓకే, హౌ టు నో ద టైమ్ దేవికా భట్నాగర్ అని మీరు కొట్టండి. హౌ టు సే టైమ్ ఇన్ ఇంగ్లీష్ దేవికా భట్నాగర్ అంటే మీకు వచ్చేస్తుంది. సే 6:15 అన్నాం అనుకోండి, 6:15. ఓకే, 6:30 అన్నాం అనుకోండి, 6:30. 6:45 అన్నాం అనుకోండి, 6:45. అట్లా టైంని ఎలా చెప్పాలి ఆ వీడియో ఒక్కటి చూడండి తర్వాత. సో వాట్ ఈజ్ ద టైమ్ నౌ అంటే ఇట్స్ 6 o'clock. ఇట్స్ అని మొదలు పెట్టండి. ఏ టైం అయితే ఆ టైం చెప్పుకోవచ్చు. వాట్ ఈజ్ ద టైమ్ నౌ? ఏంటి టైం ఎంత అయింది? ఏంటి కదా వాట్. నెక్స్ట్ చూడండి, వై ఎందుకు తెలుసు కదా మనకి. సో ఎందుకు వై అనేది ఎప్పుడు వాడతామంటే ఆస్ అబౌట్ ఎ రీజన్, ఒక కారణాన్ని అడుగుతుందన్నమాట. కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఆర్ ఎక్స్ప్లెనేషన్. నాకు సమాధానం కావాలి, ఎక్స్ప్లెనేషన్ కావాలి. వై ఎందుకు? అప్పుడు మనం వై మొదలు పెడతాము. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. వై ఆర్ యూ సో సాడ్ టుడే? ఎందుకు చాలా బాధగా ఉన్నావు ఈరోజు? వై ఆర్ యూ సో సాడ్ టుడే? కొంతమంది వై ఈజ్ యూ సో సాడ్ అని కూడా అంటున్నారు. ఇవన్నీ తప్పులు ఎప్పుడు చేస్తామంటే మనకి ఈ లెసన్స్లో పర్ఫెక్ట్గా లేనప్పుడు. ఆర్ ఎప్పుడు వస్తుంది, ఈజ్ ఎప్పుడు వస్తుంది, బేసిక్స్ అండి, ఇవి బాగా నేర్చుకోవాలి. ఓకే, వై ఆర్ యూ సో సాడ్ టుడే? ఎందుకు నువ్వు చాలా బాధగా ఉన్నావు? ఇక్కడ మనం వై వర్ యూ కూడా అనొచ్చు. అయిపోయింది అన్నట్టు కూడా మనం వై వర్ యూ అనొచ్చు, వై ఆర్ యూ అనొచ్చు. వై ఆర్ యూ సో సాడ్ టుడే? ఎందుకు బాధగా ఉన్నావు ఈరోజు? ఐఎమ్ నాట్ సో సాడ్. మన ఆన్సర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ద రీజన్ బిహైండ్ మై సాడ్నెస్ ఈజ్ అని మీరు ఏదో ఒకటి చెప్పుకోవచ్చు అక్కడ ఆన్సర్. వై ఆర్ యూ సో సాడ్ టుడే? ఐ మిస్డ్ ద కాలేజ్ బస్ టుడే, సో ఫీలింగ్ సాడ్. నేను కాలేజ్ బస్ మిస్ అయ్యాను, అందుకని బాధగా ఉన్నాను. టుడే మై స్టమక్ ఈజ్ నాట్ గుడ్, ఐఎమ్ నాట్ వెల్, సో ఫీలింగ్ సాడ్. మై మూడ్ ఈజ్ నాట్ గుడ్, సో ఫీలింగ్ సాడ్. ఏదో ఒక రీజన్ చెప్పుకుంటాం అంతే అక్కడ. వై ఆర్ యూ సో సాడ్ టుడే? ఎందుకు బాధగా ఉన్నావు ఈరోజు? ఇదేంటి రీజన్ అనమాట. ఎందుకు బాధగా ఉన్నావు, ఎందుకు. ఓకే, నెక్స్ట్ అదే విధంగా చూడండి. వై వర్ యూ లేట్ టుడే? వై వర్ యూ లేట్ టుడే అంటే ఎందుకు లేట్ వచ్చావు ఈరోజు? వర్ యూ అంటున్నాం మనం ఇక్కడ. ఓకే, వై వర్ యూ లేట్ టుడే? ఎందుకు లేట్ వచ్చావు? మీ రీజన్ అక్కడ చెప్పుకోవచ్చు. టుడే థింగ్స్ వెంట్ వెరీ స్లోలీ, సో ఐ కేమ్ లేట్, ఐఎమ్ సారీ. లేకపోతే టుడే ట్రాఫిక్ జామ్ వాజ్ దేర్, డ్యూ టు ట్రాఫిక్ జామ్ ఐ కేమ్ లేట్ టుడే, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఇలాంటి చిన్న చిన్న పదాలు వాడుతూ ఉండండి. రోజు వాడుతుంటే ఇదే ఇంగ్లీష్, ఇంకేం లేదు. అది పెద్ద బ్రహ్మాండమైన ఆకాశం, ఏమంటారు, రాకెట్ సైన్స్ ఏమీ కాదు. సో కాబట్టి వై వర్ యూ లేట్ టుడే? ట్రాఫిక్ వాజ్ దేర్, సో ఐఎమ్ లేట్ టుడే. ఓకే, ఇంకేదైనా రీజన్ చెప్పొచ్చు. ఐ వెంట్ టు అ డాక్టర్ కేమ్ లేట్, సో ఐ గాట్ లేట్ అపాయింట్మెంట్, సో అల్టిమేట్లీ ఐ కేమ్ లేట్. అట్లా చెప్పుకోవచ్చు. ఏదైనా చెప్పండి బస్. వై వర్ యూ లేట్ టుడే? ఇది ఒక క్వశ్చన్. ఇదన్నీ ఏంటి? వై. నెక్స్ట్ చూడండి, వెన్. ఎప్పుడు. ఎప్పుడు వెన్ అనేది ఎప్పుడు వాడతామంటే కనుక ఆస్క్ అబౌట్ టైమ్.
లేదా అకేషన్, ఎప్పుడు వస్తావు మా ఇంటికి, ఎప్పుడు పార్టీ ఇస్తావు, ఎప్పుడు అంటాం కదా, అది ఒక టైము అకేషన్ని తెలపడానికి వాడతాం మనం ఇది. ఇక్కడ చూడండి, వెన్ ఈజ్ యువర్ బర్త్డే, క్వశ్చన్ ఒకటి, వెన్ ఈజ్ యువర్ బర్త్డే అంటే ఇక్కడ ఏంటి, ఎప్పుడు నీ బర్త్డే, ఎప్పుడు నీ పుట్టినరోజు, ఎప్పుడు ఒక టైం అడుగుతున్నావు, ఎప్పుడు పుట్టావు. వెన్ ఈజ్ యువర్ బర్త్డే, మై బర్త్డే ఈజ్ ఆన్ అని మొదలు పెట్టండి. మై బర్త్డే ఈజ్ ఆన్ 11th August, మై బర్త్డే ఈజ్ ఆన్ 1st May. అట్లా మీ బర్త్డే చెప్పొచ్చు. ఓకే, వెన్ ఈజ్ యువర్ బర్త్డే, మై బర్త్డే ఈజ్ ఆన్. ఓకే, నెక్స్ట్ వన్, ఇంకొక క్వశ్చన్ చూడండి, వెన్ విల్ యూ బీ ఫ్రీ ఇన్ ద నెక్స్ట్ వీక్, వచ్చే వారంలో ఎప్పుడు ఫ్రీగా ఉంటావు. ఓకే, వెన్ విల్ యూ బీ ఫ్రీ ఇన్ ది నెక్స్ట్ వీక్, వచ్చే వారంలో ఎప్పుడు ఫ్రీగా ఉంటావు. నెక్స్ట్ వీక్ ప్రాబబ్లీ ఐ విల్ బీ ఫ్రీ ఆన్ వెనస్డే, వచ్చే వారం నేను బుధవారం ఫ్రీగా ఉంటాను. నెక్స్ట్ వీక్ ఐ విల్ బీ బిజీ, విల్ ప్లాన్ అట్ ద వీకెండ్, వచ్చే వారం అంతా నేను బిజీగా ఉంటాను, వారం ఎండింగ్లో ప్లాన్ చేద్దాము. వెన్ విల్ యూ ఫ్రీ. ఇంకా లేకపోతే ఇట్లా చెప్పొచ్చు, నెక్స్ట్ వీక్ ఐ విల్ బీ బిజీ, విల్ సీ సమ్ అదర్ టైమ్, వచ్చే వారం నేను బిజీగా ఉంటాను, ఇంకోసారి చూద్దాము. ఓకే, అట్లా మీరు ఆన్సర్ ఇవ్వడం కూడా నేర్చుకోండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇవన్నీ క్వశ్చన్స్లో మనం హెల్పింగ్ వర్బ్సే వాడాము, మెయిన్ వర్బ్ తీసుకోలేదు. మెయిన్ వర్బ్ అంటే మనకు తెలుసు కదా, క్రయింగ్, వీపింగ్ అలాంటి వర్బ్స్, అవి తీసుకోలేదు. ఇక్కడ మనం హెల్పింగ్ వర్బ్స్. వాట్ ఆర్ ద హెల్పింగ్ వర్బ్స్? హెల్పింగ్ వర్బ్స్ నేను అండర్లైన్ చూసాను చూడండి, రెడ్ తోటి, ఈజ్, ఆర్, వర్, ఈజ్, విల్ బీ, ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ తీసుకున్నాము. ఓకే, సో ఈ హెల్పింగ్ వర్బ్స్ అన్నీ మనకు ఈ లెసన్లోనే ఉన్నాయి, ఇక్కడ నేర్పించాను. స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. ఇక నెక్స్ట్ స్లైడ్లో వర్బ్స్ తోటి మీకు క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలి నేర్పిస్తాను. ముందు హెల్పింగ్ వర్బ్స్తో క్వశ్చన్స్ ఫామ్ చూసాం కదా, ఇప్పుడు మెయిన్ వర్బ్ చూద్దాం. మెయిన్ వర్బ్స్ తెలుసు కదా, సో వాటితో ఎలా ఫ్రేమ్ చేయాలి. బై ది వే, ఈ స్లైడ్ అయిపోయినాక మీకు క్విజ్ ఉంటుంది, ఈ వీడియోలోనే క్విజ్, ఆన్సర్స్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఇస్తాను. సరే, ముందు ఇదైతే చూడండి. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ కాకుండా మెయిన్ వర్బ్స్ తోటి మనం ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాం చూడండి. హూ అంటే తెలిసి ఇంతకుముందే నేర్చుకున్నాం మనం. హూ ఎప్పుడు వాడతాం, ఎవరైనా పర్సన్, వ్యక్తి గురించి కదా. ఇప్పుడు చూడండి, హూ మేడ్ దిస్ కేక్, హూ మేడ్ దిస్ కేక్, ఎవరు ఈ కేక్ చేశారు. మేడ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ కదా, మెయిన్ వర్బ్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. హూ మేడ్ దిస్ కేక్, ఎవరు ఈ కేక్ చేశారు. మై మదర్ మేడ్ దిస్ కేక్, ఆన్సర్స్ కూడా నేర్చుకోవాలి కదా. హూ మేడ్ దిస్ కేక్, మై మదర్ మేడ్ దిస్ కేక్, మై సిస్టర్ మేడ్ దిస్ కేక్. మేడ్ బదులు ప్రిపేర్ అనండి, హూ ప్రిపేర్డ్ దిస్ కేక్ కూడా అనొచ్చు. ఓకే, మై మదర్ ప్రిపేర్డ్, మై సిస్టర్ ప్రిపేర్డ్, ఆన్సర్ అది హూ మేడ్ దిస్ కేక్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, హూ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. జనరల్గా స్కూల్లో టీచర్ అడుగుతూ ఉంటారు, హూ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, ఎవరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, ఎవరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తారు. ఓకే, హూ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఆన్సర్, ఐ విల్ సాల్వ్, రాధా విల్ సాల్వ్, రవి ఈజ్ హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్, హీ మే సాల్వ్. ఆన్సర్ దానికి ఎట్లా కావాలంటే అట్లా ఇచ్చుకోవచ్చు. ఓకే, హూ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఈ రెండు అయిపోయినాయి. ఇది ఎప్పుడు హూలో. నెక్స్ట్ చూడండి, వాట్, ఏంటి, దానికి సంబంధించి రెండు ఎగ్జాంపుల్స్, ఈ రెండు మెయిన్ వర్బ్స్ తోటి. వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే, వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే, ఏం చేస్తున్నావు ఈరోజు. వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే, వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే, ఏం చేస్తున్నావు ఈరోజు. ఐఎమ్ నాట్ ప్లానింగ్ ఎనీథింగ్, నేనేం ప్లాన్ చేయట్లేదు. ఐ హ్యావింట్ ప్లాన్, నేను ఇంకా ఏం ప్లాన్ చేయలేదు. ఓకే, లేకపోతే ఐఎమ్ ప్లానింగ్ టు విజిట్ టెంపుల్, గుడికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. దానికి ఇంకా మీరు ఎక్స్టెన్షన్గా ఇంకా మాట్లాడుతూ ఉండండి, విచ్ టెంపుల్ యు ఆర్ ప్లానింగ్ అని అడగండి, మళ్ళీ వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. ఇదే కదా ఇంగ్లీష్ అంటే కదా. ఓకే, సో వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే, వాట్ ఆర్ యూ ప్లానింగ్ టుడే అనొచ్చు. లేకపోతే మీకు కొంచెం మార్చుకోండి, క్వశ్చన్ అడిగే విధానం అయితే ఇది, వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే, వాట్ ఆర్ యూ ప్లానింగ్ టుడే, వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే, అట్లా అనుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, వాట్ డూ యూ వాంట్ టు ఈట్ ఇన్ బ్రేక్ఫాస్ట్, ఏం తినాలనుకున్నావు బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలనుకుంటున్నావు కదా. వాట్ డూ యూ వాంట్ టు ఈట్ ఇన్ బ్రేక్ఫాస్ట్. ఐ వాంట్ టు ఈట్ పరాఠా,
ఐ వాంట్ టు ఈట్ ఇడ్లీ విత్ సాంబార్. మీరు ఆన్సర్ ఏం చెప్తున్నారు? సింపుల్గా చెప్తున్నారు, ఐ వాంట్ టు ఈట్. ఓకే, అట్లా అంటారు అంతే. వాట్ డూ యూ వాంట్ టు ఈట్ ఇన్ బ్రేక్ఫాస్ట్. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, వై, ఎందుకు. సో దీంట్లో చూడండి, వై ఆర్ యూ స్లీపింగ్ ఇన్ ద క్లాస్. వై ఆర్ యూ స్లీపింగ్ ఇన్ ద క్లాస్. మీరు పడుకున్నారు క్లాస్లో, టీచర్ చూసిన వెంటనే అంటారు వై ఆర్ యూ స్లీపింగ్ ఇన్ ద క్లాస్ అంటారు, ఎందుకు పడుకున్నావు. అదే మీరు క్లాస్లోంచి బయటకు వచ్చాక మీ ఫ్రెండ్ అడగాలనుకోండి, అప్పుడు పడుకుండే క్లాస్లో, ఇప్పుడు కాదు కదా. అప్పుడు మనం ఏమంటాము, వై వర్ యూ స్లీపింగ్ ఇన్ ద క్లాస్. ఆర్ బదులు వర్ పెడతాం. ఎందుకు వర్ పెట్టాము, ముందు పడుకునండి, ఇప్పుడు కాదు. ఓకే, వై వర్ యూ స్లీపింగ్ ఇన్ ద క్లాస్ అట్లా అడగొచ్చు. వై ఆర్ యూ అంటే ప్రజెంట్ నువ్వు పడుకుని ఉన్నావు. వై ఆర్ యూ స్లీపింగ్ ఇన్ ద క్లాస్. ఐఎమ్ టయర్డ్. సారీ, ఆన్సర్ ఇవ్వడం మేడం, ఐఎమ్ టయర్డ్. సో ఐ సింప్లీ స్లెప్ట్. ఐఎమ్ సారీ. అట్లా ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఏదో ఒకటి ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఓకే, వై ఆర్ యూ స్లీపింగ్ ఇన్ ది క్లాస్. నెక్స్ట్ చూడండి, వై వాజ్ షీ క్రయింగ్ ఇన్ ద ట్రైన్. వై వాజ్ షీ క్రయింగ్ ఇన్ ద ట్రైన్. ట్రైన్లో ఎందుకు ఏడుస్తూ ఉండే. ఆమె ఎందుకు ఏడుస్తూ ఉండే ట్రైన్లో. చిన్నపిల్ల అనుకోండి, చెప్పొచ్చు మనం, వై వాజ్ షీ క్రయింగ్ ఇన్ ద ట్రైన్ అంటే ఎందుకు ఏడుస్తుంది అంటే, షీ వాజ్ హంగ్రీ, దట్ ఈస్ వై షీ వాజ్ క్రయింగ్. ఆమె ఆకలిగా ఉండే, అందుకే ఏడుస్తూ ఉండే. ఓకే, షీ వాజ్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్. ఆమె కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉండే, అందుకని ఏడుస్తూ ఉండే. రీజన్ ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. సింపుల్గా మీకు మనసులో ఉన్న తెలుగు ఆ సెంటెన్స్ని ఈజీగా అలా ట్రాన్స్లేట్ చేసుకోవడమే. ఓకే, వై వాజ్ షీ క్రయింగ్ ఇన్ ద ట్రైన్. ఇప్పుడు సపోజ్ మనం ముందు ఈ టెన్సెస్లో నేర్చుకున్నాం కదా. సపోజ్ వై లేకుండా కూడా వాజ్ షీ క్రయింగ్ ఇన్ ద ట్రైన్ అనొచ్చు. వాజ్ షీ క్రయింగ్ ఇన్ ద ట్రైన్ అంటే ఆమె ట్రైన్లో ఏడుస్తూ ఉండేనా, ఇంట్రోగేటివ్. ఓకే, దీనికి మనము ముందర వై పెట్టాం. వై పెట్టేసరికి ఏమైంది అప్పుడు, వై వాజ్ షీ క్రయింగ్. ఇంగ్లీష్లో ఆడుకోవడం ఇట్లా అంతే, జంబ్లింగ్ కొంచెం అర్థమైతే కనుక ఇవన్నీ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ చూడండి, ఇంకా వెన్తో ఇప్పుడు వెన్ డిడ్ ద ట్రైన్ అరైవ్. ఎప్పుడు వచ్చింది ట్రైన్. వెన్ డిడ్ అంటే వచ్చేసింది. వెన్ డిడ్ ద ట్రైన్ అరైవ్, ఎప్పుడు వచ్చింది ట్రైన్. ఇట్ అరైవ్డ్ 30 minutes బ్యాక్ అంటే ఒక అరగంట ముందుగానే వచ్చింది. ఇట్ హ్యాస్ కమ్ జస్ట్ నౌ, అది ఇప్పుడే వచ్చింది. అట్లా మనం ఆన్సర్ ఇవ్వచ్చు ఈజీగా. ఓకేనా. సో వెన్ డిడ్ ద ట్రైన్ అరైవ్. నెక్స్ట్ చూడండి, వెన్ విల్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ వైజాగ్. వెన్ విల్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ వైజాగ్. వైజాగ్ నుంచి ఎప్పుడు వస్తావు. ఓకే, వైజాగ్ నుంచి ఎప్పుడు వస్తావు. ప్రాబబ్లీ టుమారో మార్నింగ్, రేపు పొద్దున వచ్చేస్తానేమో. ఈ వర్డ్స్ వాడుతూ ఉండండి. ప్రాబబ్లీ టుమారో మార్నింగ్, మేబీ టుమారో మార్నింగ్, మేబీ నెక్స్ట్ వీక్. ఎక్కువ ఇలాంటి చిన్న చిన్న పదాలు వాడుతామంటే మనకు సెంటెన్స్ ఫార్మేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ ఇదే సెంటెన్స్ తీసుకోండి. వెన్ విల్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ వైజాగ్ కదా. వెన్ మూసేసేయండి. విల్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ వైజాగ్, నువ్వు వైజాగ్ నుంచి వస్తావా. ఇది కూడా ఒక క్వశ్చన్, ఇంట్రాగేటివ్. మనం నేర్చుకున్నాం ఆల్రెడీ విల్ తోటి మనం క్వశ్చన్ అడగడం కదా. దీనికి ముందర మనం వెన్ పెట్టాము. వెన్ విల్ అంటే ఎప్పుడు వస్తావు. ఇక్కడ వెన్ లేకపోయేసరికి విల్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ వైజాగ్, నువ్వు వెనక్కి వస్తావా వైజాగ్ నుంచి. అట్లా ఈజీగా ఉంది కదా. స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. ఇక మీరంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్విజ్ ప్రోగ్రామ్. ఈ క్లాస్ సరిగ్గా అర్థమైతే మీరు క్విజ్ ప్రోగ్రామ్ కూడా చేయగలరు. సరే, క్విజ్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోదామా. ఇక క్విజ్ ప్రోగ్రామ్కి రెడీ కదా. మీకు మొత్తం 10 questions ఇస్తాను. ఈ 10 questions బేస్డ్ ఆన్ 4 words. ఏంటది, హూ, వాట్, వై, వెన్. ఇవే కదా నేర్చుకున్నాం. ఈ బేస్ మీద 10 questions. ఈ 10 questionsలో ఫస్ట్ 5. ఈ ఫస్ట్ 5 ఏంటంటే మీరు అక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయాల్సి ఉంటుంది. బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ఇప్పుడు ఏదో ఒకటి పెట్టండి. ఈ 4 ఏదో ఒకటి పెట్టి క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. ఇక్కడ అంటే ఆ క్వశ్చన్ కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఈ 5 చూసుకుంటే కనుక మిగతా 5 అంటే 6 నుంచి 10 వరకు ఇవన్నీ నేను మీకు ఆన్సర్స్ ఇచ్చాను. మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. అర్థమైందా. చాలా బాగా నేర్చుకుంటారు ఇలా నేర్చుకుంటే కనుక. నేను క్వశ్చన్ ఇచ్చేసాను, దానికి మీరు ఆన్సర్ నేను ఆన్సర్ ఇచ్చాను, మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. ఇవన్నీ మీరు కింద కామెంట్ బాక్స్లో రాయాల్సిందే. మీకు ఎంత వస్తే అంత.
అండ్ ఆన్సర్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఆల్రెడీ. డిస్క్రిప్షన్ బాక్స్ చూడొచ్చు, లేదా కామెంట్స్లో కూడా ఫస్ట్ టాప్లో పిన్ చేసి పెట్టాను. దాంట్లో కూడా మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. కానీ తప్పకుండా మీ ఆన్సర్స్ రాయండి. మీకు ఎంత స్కోర్ వచ్చింది అది కూడా రాయాలి. సరే, ఒకసారి చూడండి, నేను చదువుతాను. ఇక్కడేంటి, మనము అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఏది రాయాలనేది. డాష్ ఈజ్ యువర్ బాస్, ఓకే. డాష్ ఈజ్ యువర్ అడ్రస్. డాష్ ఈజ్ యువర్ సీట్ నెంబర్. ట్రైన్ కానీ బస్సులో కానీ అడుగుతాం కదా జనరల్గా. నెక్స్ట్, డాష్ ఆర్ యూ సో హ్యాపీ టుడే. డాష్ ఆర్ యూ సో హ్యాపీ టుడే. నెక్స్ట్, డాష్ ఆర్ యూ వాకింగ్ స్లోలీ. అయిపోయినాయి కదా. ఇక్కడ డాష్లో ఈ 4 ఏదో ఒకటి పెట్టండి. ఇక్కడ నెక్స్ట్ 6th నుంచి నేను ఆన్సర్ ఇచ్చాను, మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. నాని ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్. దీనికి క్వశ్చన్ ఎలా అడుగుతారు? క్వశ్చన్ ఎలా అడిగితే నా ఆన్సర్ ఇలా ఉంటుంది? మీరే క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి. నాని ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్. నెక్స్ట్, దట్ ఓల్డ్ ఉమెన్ ఈజ్ మై గ్రాండ్ మదర్. దట్ ఓల్డ్ ఉమెన్ ఈజ్ మై గ్రాండ్ మదర్. మై నేమ్ ఈజ్ డాక్టర్ దేవికా భట్నాగర్. నేను ఆన్సర్ చెప్తున్నాను, మీరు ఏ క్వశ్చన్ అడిగుంటే నేను ఆన్సర్ ఇస్తున్నాను ఆ క్వశ్చన్ రాయాలి మీరు, ఓకే. నెక్స్ట్, అవర్ వెడ్డింగ్ యానివర్సరీ ఈజ్ ఆన్ 8th December. ద బ్యాంక్స్ విల్ ఓపెన్ ఆన్ నెక్స్ట్ మండే. క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు వీటికి? క్లియర్? ఇక స్క్రీన్ షాట్ తీసుకోవడం ఏం లేదు, నేను ఆల్రెడీ రాసేసాను కాబట్టి మీరు చక్కగా మీరు కింద కామెంట్ బాక్స్లో రాయొచ్చు. అండ్ ఈరోజు 41 క్లాస్ కదా. 41 తర్వాత నెక్స్ట్ 42, 43, 44, 45 4 ఉన్నాయి. ఎవ్రీ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ప్రతి క్లాస్లో మీకు మంచి రివిజన్ లాగా ఉంటుంది, అన్ని టెన్స్లు నేర్చుకున్నారు కాబట్టి. అండ్ డోంట్ మిస్ 45th ఎపిసోడ్, లాస్ట్ ఎపిసోడ్ ఇంకా బాగా ఇంట్రెస్టింగ్గా చేస్తాను. ఫీల్ అవ్వకండి. 45 డేస్ తర్వాత క్లాసెస్ అయిపోయినాయి కదా, మనం ఇంకొకటి మంచి సెగ్మెంట్ నేను ప్లాన్ చేస్తున్నాను ఈ 45 డేస్ తర్వాత. దానికి కూడా కనెక్ట్ అయి ఉండాలి, ఓకే. సో ఆన్సర్స్ రాయండి. స్క్రీన్ షాట్ తీసుకుంటారా? తీసుకోండి. సో ఆన్సర్స్ అందరూ తప్పకుండా రాయండి. మీకు వచ్చిన స్కోర్ కూడా రాయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఎపిసోడ్స్ నుంచి ఇప్పటిదాకా ఎన్ని అయినాయి, ప్రతి దాంట్లో ఇప్పటికీ కామెంట్స్ వస్తున్నాయి. చాలామంది రాసి, మేడం నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, అన్ని మార్క్స్ వచ్చాయి, నేను ఇక్కడ తప్పు చేశానని. ఎంతో సంతోషంగా ఆ నేర్చుకుంటున్న ఆ సంతోషమైన ఫీలింగ్ ఐ కెన్ ఫీల్. చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు కూడా. సో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. బై ది వే, ఈ వీడియోస్ తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. చక్కగా మొదటి నుంచి చివరి దాకా నమ్ముకొని బాగా రాసుకొని ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత బాగా వస్తుంది. ఇంతే అండి, మన తెలుగు వాళ్ళం ఏదైనా సాధించగలం. ఇది కొంచెం గట్టిగా నమ్మండి, ప్రాక్టీస్ చేయండి. దాట్స్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. టిల్ దట్ పీరియడ్, ప్రాక్టీస్ వెల్. గుడ్ లక్.